బిగ్ బాస్ సీజన్ 8 ముగిసిపోయింది. విన్నర్ నిఖిల్‌ని మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం ఎలిమినేట్ అయిపోయిన ఇంటి సభ్యులకి అంటే టాప్ 5 కంటెస్టెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప మనసు చాటుకుంది. అయితే పల్లవి ప్రశాంత్ విషయంలో గత ఏడాది చాలా పెద్ద రచ్చ జరిగింది. ముఖ్యంగా గలాటా గీతూ రాయల్ కారు అద్దాలు పగలగొట్టడం, అలాగే సీజన్ 7 కంటెస్టెంట్స్ అయిన అశ్విని ఒక కారుని పూర్తిగా ధ్వంసం చేయటం ఇవన్నీ మనం చూసాం. దాంతో ఆడవాళ్ళు అంత అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేక ఇబ్బందులు పడ్డారు. వీటన్నిటిని కూడా వాళ్ళ పెద్ద మనసుతో అంటే బిగ్ బాస్ వాళ్ళు ఒక సూపర్ డూపర్ ట్విస్ట్‌తో చాలా అద్భుతంగా ఒక ప్లాన్ వేశారు. అదేంటి అంటే కంటెస్టెంట్స్ అందరిని కూడా అంటే బిగ్ బాస్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కానీ, వాళ్ళ తరఫున ఎవరైనా గెస్ట్‌లొచ్చినా గాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'టేస్టీ తేజ', 'నైనిక', 'యష్మి', 'పృథ్వీ' వీళ్ళందరినీ కూడా ఒక బిగ్ బాస్ బస్సుని ఏర్పాటు చేసింది. అయితే వాళ్ళందరినీ కూడా ఒక పాయింట్ దగ్గరికి వచ్చేయడం, వాళ్ళందరిని కలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకువెళ్ళడం, మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పలానా టైంకి బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్ళని ఒక పాయింట్ దగ్గరికి అంటే కామన్‌గా ఎక్కడికైనా పాయింట్ దగ్గరికి కానీ, వీలుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి దింపమన్నా కూడా దింపడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఒక బస్సుని ఏర్పాటు చేసింది. ఆ బస్సుకి పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తుతో పాటుగా మొత్తం అంతా కూడా ఆహ్, అంటే ముందుకు వెళ్ళినప్పుడు పోలీసులు కానీ, అక్కడున్న వాళ్ళు గానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అన్ని రకాల డాక్యుమెంట్స్, పర్మిషన్స్ అన్నీ అప్పజెప్పి ఇక వాళ్ళని సేఫ్‌గా, సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చడంలో పెద్ద పీట వేయడం జరిగిందనమాట. ఎందుకనంటే అలా గనుక చేయకపోతే ఎంతోమంది ఆడపిల్లలున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కార్‌లోనో, దేనిలోనో వస్తుంటే చాలా ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ రకంగా బిగ్ బాస్ ప్లాన్ చేసింది. ఎందుకంటే ఎంత నిఖిల్ లోపలున్నా, బయటున్న బిగ్ బాస్ 8ని చూసే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత అల్లరులు చేస్తూ ఉంటారు. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది.